నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ యాక్చువల్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే మేడం. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అర్థమవుతోంది ఇదేదో ప్రభుత్వానికి సంబంధించింది అని. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎన్పిఎస్ అండి? సో ఎన్పిఎస్ అనేది రిటైర్మెంట్ ప్రోడక్ట్ అండి. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మ్యాండేటరీ. సో అసలు ఇదేంటంటే దీని హిస్టరీ ఏంటంటే 2004లో గవర్నమెంట్ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఏంటంటే ప్రీవియస్గా ఉండేది ఎలా ఉండేదంటే గవర్నమెంటే పెన్షన్ పే చేసేది ఖజానా నుంచి. అదేమవుతుందంటే పోను భారం అవుతుంది వాళ్ళకి. అర్థమవుతుంది, ఎంప్లాయీస్ కౌంట్ పెరగకపోయిన ఆల్ ఓవర్ శాలరీస్ అయితే ఇన్ఫ్లేషన్ వల్ల పెరుగుతాయి. అండ్ పెన్షన్ అంత రేంజ్లో ఇవ్వాల్సి వస్తే ప్రాబ్లం అవుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇదేంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీలోంచి బేసిక్ శాలరీలోంచి ఒక 10% ఇస్తుంటారు. అండ్ దానికి మ్యాచింగ్గా గవర్నమెంట్ కూడా ఒక 14% ఇస్తూ ఉంటుంది. సో వీటిని తీసుకొచ్చి పెన్షన్ మేనేజింగ్ ఫండ్స్ ఉంటాయి. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎల్ఐసి, ఎస్బీఐ ఇలాంటి కంపెనీస్ వాటిని స్టాక్ మార్కెట్లో కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన రిటర్న్నే ఇస్తుంటారు. సో ఇది 2009లో జనరల్ పబ్లిక్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. ఓ ఓకే. ఫస్ట్ అయితే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తీసుకొచ్చింది, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా వచ్చేసింది. సో రిటైర్మెంట్ ఫోకస్డ్గా ఇది ఎవరైనా కానీ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ 60 years అప్పుడు దీనికి విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే. ఆ విత్డ్రా కూడా ఏంటంటే 60% లంసమ్ తీసుకోవచ్చు, మిగిలిన 40% పెన్షన్ ప్లాన్ కోసం మనం ఉంచాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చా, ఎలా జాయిన్ అవ్వాలి? సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఇండిపెండెంట్గా 18 years నుంచి 70 years వరకు ఉన్న ఏ పర్సన్ అయినా జాయిన్ అవ్వచ్చండి. ఓకే. సో ఒకవేళ 18 కన్నా బిలో మైనర్ అయితే కనుక మనకి ఎన్పిఎస్ వాత్సల్య అనే అకౌంట్ ఉంది. సో పిల్లల పేరు మీద కూడా ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కాకపోతే అది గార్డియన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో మేజర్లో అయితే కనుక 18 to 70 years ఉంటే కనుక ఓపెన్ చేయొచ్చు. అండ్ దే మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్. ఓకే. నాకు ఓసీఐ కార్డు ఉంది నేను చేస్తా అంటే కుదరదు, నేను ఫారెన్ వెళ్ళాను నేను ఎన్ఆర్ఐగా ఉన్నాను చేస్తా అంటే కుదరదు. ఇక్కడే ఉండాలి ఇండియన్ సిటిజన్గా. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇండియన్ సిటిజన్గా ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఓపెన్ చేయొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. సో ఎవరైనా కానీ ఓపెన్ చేయొచ్చు అండి. ద థింగ్ ఇస్ దట్ వాళ్ళకి మ్యాక్సిమం 70 ఉండాల్సి వస్తుంది. 18 to 70. యా. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది ఆర్గనైజేషన్లో ఈపీఎఫ్ కవర్ అవుతూ ఉంటుంది. ఇది కవర్ అయినా కానీ ఎన్పిఎస్ ఎక్స్ట్రాగా కూడా తీసుకోవచ్చు. సో కంపెనీ కూడా మనకి కంపెనీ తరఫున కూడా మనం ఎన్పిఎస్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు ఎంప్లాయీస్ అయితే. ఓకే. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో మనకి ఉన్న ట్యాక్స్ సేవింగ్స్లో కల్లా ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ ఎన్పిఎస్కి ఇచ్చారండి గవర్నమెంట్. సో మనకి 80C కింద 1.5 lakhs, ఓల్డ్ రెజ్యూమ్లో 1.5 lakhs మనం ఎన్పిఎస్ కింద తీసుకోవచ్చు. ఇదే కాక మనం ఎక్స్ట్రాగా కాంట్రిబ్యూట్ చేసి ఒక 50,000 rupees వరకు ఇస్తారు. 80CCD 1B అంటారు దీన్ని. ఓకే. అంటే 1.5 lakhs ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా 50,000 అంటే 2 lakhs వరకు పొందొచ్చు. మిగిలిన ఏ 80C ఇన్వెస్ట్మెంట్కి 2 lakhs లేదు. మనం ఎల్ఐసిలో పెట్టాం 1.5 మ్యాక్సిమం, ఓకే, మ్యూచువల్ ఫండ్లో పెట్టాం 1.5, ఎఫ్డి చేసాం 1.5 అంతే. బట్ ఎన్పిఎస్లో పెడితే మ్యాక్సిమం 2 lakhs వరకు మనం పొందొచ్చు బెనిఫిట్. అంతేకాక దీన్ని న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ఎక్స్టెండ్ చేశారు. మనం కనుక జాబ్ చేస్తున్నాం అనుకోండి, మన కంపెనీ తరపు నుంచి కాంట్రిబ్యూట్ చేసే ఈ ఎన్పిఎస్ అమౌంట్ ఈజ్ ఫుల్లీ ఎక్సెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ రెండిట్లోనూ దీనికైతే ఎగ్జెంప్షన్ ఉంది. ఓకే. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం జనరల్గా ఎన్పిఎస్లో టైర్ 1 అండ్ టైర్ 2 అని 2 ఉంటాయండి. సో టైర్ 1 ఇస్ ఎ మ్యాండేటరీ అకౌంట్. సో రిటైర్మెంట్ కోసం ఆ టైర్ 1 అకౌంట్ హ్యాండిల్ చేస్తుంటారు. టైర్ 2 ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకున్నారు, బట్ 60 years వరకు కాదు, మేబీ 5 years, 4 years, 10 years అలా, వాళ్ళ కోసం టైర్ 2 అకౌంట్ అనేది తీసుకొచ్చారు. బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఏంటంటే టైర్ 2 అకౌంట్లో పెట్టి 3 years ఉన్నా కానీ 80C కింద 1.5 lakhs ఎగ్జెంప్షన్ పొందొచ్చు. బట్ ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. నార్మల్ పబ్లిక్ అయితే అది లేదు. అండ్ ఎన్పిఎస్ నుంచి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుంది కదా. సో నేను 60 years వచ్చాను, నాకు ఎన్పిఎస్లో ఒక 2 crores వచ్చాయి. దట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వచ్చిన గెయిన్స్ 2 crores వస్తే 20% క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, 12.5%, స్టాక్స్ కూడా అంతే. బట్ ఎన్పిఎస్లో మాత్రం మీకు ఆ వచ్చిన అమౌంట్ అనేది కంప్లీట్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్.
ఇప్పుడు టైర్ 1, టైర్ 2 అకౌంట్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఎన్పిఎస్లోనే ఈ 2 రకాల అకౌంట్లు ఉంటాయి. యా, మనకేంటంటే ఎన్పిఎస్లో ఓపెన్ చేసినప్పుడు అండి ఫస్ట్ టైర్ 1 అకౌంట్ అనేది ఇస్తుంటారు. సో ఇదేంటంటే 60 years వరకు విత్డ్రా చేయడానికి వీలు లేని అకౌంట్. ఓ, కంపల్సరీ ఉండాలి. ఒక్కసారి పొరపాటున ఓపెన్ చేసామంటే టైర్ 1లో మనీ వెళ్తే 60 years వరకు ఉండాల్సిందే. మధ్యలో నాకు ఏ రీజన్ పెట్టి విత్డ్రా చేస్తానా కానీ వాళ్ళు చాలా స్ట్రింజెంట్గా చూస్తారు. ఓకే. మాక్సిమం అలౌడ్ విత్డ్రాల్ అంటే 25% ఆఫ్ ది బ్యాలెన్స్ అండి. అది కూడా చాలా లెంతీ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయాలి. ఓకే. సో టైర్ 1 అకౌంట్ 60 years వరకు పెడతారు ఆ పర్సన్కి 60 years వచ్చే వరకు. టైర్ 2 అకౌంట్ అంటే ఏంటంటే ఇది వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటాం. ఓకే. సో ఎవరైతే నాకు ఎన్పిఎస్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, నాకు ఈ బయట మార్కెట్స్తో నాకు వాలటిలిటీ ఎక్కువ ఉంది, నేను పెట్టలేను, సో ఎన్పిఎస్లో నేను పెడతాను ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి, రిలయబుల్ అని. యా, అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లు కానీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎన్పిఎస్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బయట మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ బయట ఓన్గా యూలిప్ పాలసీ ద్వారా కానీ చేస్తే కనుక ఎక్కువ ఫీజు పే చేయాల్సి వస్తుంది. అదే ఎన్పిఎస్లో అయితే కనుక 0.2% అవుతుంది ఫీజు. సో దానికోసం కూడా మనం టైర్ 2 అకౌంట్లో చేసుకోవచ్చు. ఏంటంటే వాలంటరీ అకౌంట్ కింద ఉంటుంది, మనకి నచ్చినప్పుడు పెడతాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఓకే. సో దానికి రిస్ట్రిక్షన్ ఏముండదు, మీరు 60 years ఉండాలి, ఇంత పెట్టాలి, ఈ రిస్ట్రిక్షన్ ఏముండదు. మినిమం 25% అనేది కూడా ఉండదు. అదేముండదు. టైర్ 1 అకౌంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఎలాంటి అసెట్ క్లాసెస్లో ఎన్పిఎస్ ఇన్వెస్ట్ చేస్తుంది? సో ఎన్పిఎస్ మన మనీని మెయిన్గా 4 types ఆఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుందండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈక్విటీ. సో దాన్ని ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్ అయి చూస్తే దాన్ని ఈ కేటగిరీతో చూపిస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ బాండ్స్. మనకి రిలయన్స్ ఉంది, రిలయన్స్కి మనీ కావాల్సి వచ్చింది, ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది కార్పొరేట్ బాండ్స్. సో వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఒక 30 years ఒక 1000 crores కావాలంటారు. ఈ ఎన్పిఎస్ ట్రస్ట్ కింద ఈ పెన్షన్ మేనేజింగ్ ఫండ్స్ ఉంటే అవి కొనేస్తాయి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో వీటిని కార్పొరేట్ బాండ్స్ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్, ప్రభుత్వమే బాండ్స్ రిలీజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివన్నీ ఆల్టర్నేటివ్ అసెట్స్ కింద వస్తాయి. సో ఈ 4 ఎన్పిఎస్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎన్పిఎస్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఆటో అండ్ యాక్టివ్. ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఆటో మోడ్లో కావాలా యాక్టివ్ మోడ్లో కావాలని అడుగుతుంది. ఆటో మోడ్ అంటే కనుక మనకి 3 choices ఇస్తారు. మీరు అగ్రెసివ్ ఇన్వెస్టరా, కన్జర్వేటివ్ ఇన్వెస్టరా, లేకపోతే మీడియం రిస్క్ తీసుకుంటారు, మోడరేట్. సో మీరు ఏదైతే టిక్ చేస్తారో మీ ఏజ్కి తగ్గట్టుగా ఈ 3టికి ప్రీ డిఫైన్డ్గా వాల్యూస్ ఇస్తారు. నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, నా ఏజ్ 50. సో నా మ్యాక్సిమం ఈక్విటీ అలొకేషన్ అనేది 25% ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈక్విటీలో కనుక ఎక్కువ వెళ్తే కనుక మనకి ఎన్పిఎస్ బ్యాలెన్స్ ఫ్లక్చుయేషన్స్ కుదురవుతుంది. సో అందుకనే ఏజ్ బట్టి మనం తీసుకున్న చాయిస్ బట్టి అవి వాల్యూస్ మారుతుంటాయి. ఇంకోటి ఏంటంటే యాక్టివ్ చాయిస్. యాక్టివ్ చాయిస్ అంటే ఏంటంటే నేను డిఫైన్ చేస్తాను ఎన్పిఎస్ ట్రస్ట్కి. సో ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత కార్పొరేట్ బాండ్స్ ఉండాలి, ఎంత గవర్నమెంట్ బాండ్స్ ఉండాలి. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోగలను, సో నేను 75% పెట్టేస్తాను. 75 ఎందుకు పెట్టాలంటే ఈక్విటీలో మ్యాక్సిమం అంతే అలౌ చేస్తారు. ఓకే. నేను 100 నాకు తీసుకోగలను కానీ నేను అక్కడ పెట్టలేను. సో 75 ఈక్విటీ, ఒక 5% గవర్నమెంట్ బాండ్స్, ఒక 10% కార్పొరేట్ బాండ్స్, ఒక 5% ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన రేషియోలోనే నా మనీ వెళ్తుంది, సో దట్ గ్రో అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎన్పిఎస్ ఈ పెన్షన్ మేనేజ్ చేసే కంపెనీస్ ఏం చేస్తాయంటే మన ఈ ఈక్విటీ అలొకేషన్ రిడ్యూస్ చేస్తూ వస్తాయి. ద మూమెంట్ మనం 60కి వెళ్ళేసరికి మన ఈక్విటీ అనేది 25%కి వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎంత పెన్షన్ వస్తుంది మనకు తెలుస్తుంది. ఆ పెన్షన్ కూడా వాలటిలిటీగా ఉండదు, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు 70 కానీ 50 కానీ % కనుక మనకి ఈక్విటీస్లో ఉందనుకోండి, మార్కెట్ పడిపోతే మన పెన్షన్ వచ్చే అమౌంట్ కూడా పడిపోతుంది, తగ్గిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికే ఎన్పిఎస్ ట్రస్ట్ ఏం చేసిందంటే మ్యాక్సిమం ఆ 60 yearsకి వెళ్ళినప్పుడు 25% ఉంచాలి అనేది రూల్ పట్టుకొచ్చింది. అండ్ రీసెంట్గా చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎన్పిఎస్లో చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి, 11%, 12% పర్ కాంపౌండింగ్ మీద రిటర్న్స్ వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మనీ మాకు ఒకేసారి వద్దండి, మాకు మంత్లీ ఇచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగారు. సో చాలా మంది నుంచి రిక్వెస్ట్లు రావడంతో ఎన్పిఎస్ నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా పెట్టారు. ఓకే. సో మనం మనీని విత్డ్రా కూడా చేసుకోవచ్చు మంత్లీ.
ఈ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్లు వీటన్నిటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? ఓకే అండి. సో ఇప్పుడు ఒక పర్సన్ 30 years పర్సన్ ఎన్పిఎస్లో స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ టైర్ 1 అకౌంట్లో 3,000 రూపీస్ పర్ మంత్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆయనకి 60 years వచ్చే వరకు హీ విల్ గెట్ అరౌండ్ 45 lakhs అండి. సో అజ్యూమింగ్ దట్ ఇట్ హ్యాస్ గ్రోన్ at 8% only. సో ఈ 45 lakhs ఆయన పొందగలరు. ఆయన ఇన్వెస్ట్ చేసింది మ్యాక్సిమం ఒక 10.8 lakhs అంతే. సో ఈ 30 years పీరియడ్లో ఈ 8% రిటర్న్ మీద 8 to 10% మ్యాక్సిమం. అండ్ ఎన్పిఎస్ మీద ట్యాక్స్ కూడా ఏముండదు కాబట్టి ఆ మెచ్యూరిటీ అమౌంట్ మీద. సో ఒక ఈ 45 lakhs కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జామ్షన్తో వస్తాయి. ఓకే. సో ఇందులో 60% వరకు ఆయన తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 25 lakhs వరకు ఆయన తీసుకోవచ్చు. మిగిలింది ఒక పెన్షన్ ప్లాన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఈ సుమారు ఈ వీటి మొత్తాన్ని కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 15,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ వస్తుంది. అండ్ దిస్ పెన్షన్ ఈజ్ ఆల్సో గ్యారంటీడ్. సో మార్కెట్ పెరిగితే నీ పెన్షన్ పెంచుతాను, మార్కెట్ తగ్గితే తగ్గిస్తాను అనేది ఉండదు. ఆ ఫ్లక్చువేషన్స్ ఉండవు. ఎన్పిఎస్లో ఒకసారి 60కి వెళ్ళిన తర్వాత మన పెన్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చే పెన్షన్ ఏంటి డిసైడ్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ మనకు ఆప్షన్ ఇస్తారు. ఓకే. అండ్ దీన్ని స్పౌస్కి కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్పౌస్ తర్వాత మిగిలిన అమౌంట్ని నామినీకి కూడా ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సారీ, మనకి చాలా వెరైటీ ఆఫ్ పెన్షన్ ఆప్షన్స్ అయితే ఎన్పిఎస్లో ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ ఎన్పిఎస్కి సంబంధించి యూజువల్గా చోటు చేసుకునే మిస్టేక్స్ ఏంటి అసలు? ఒకటేంటంటే చాలా ఆలస్యంగా స్టార్ట్ చేస్తారు. అయ్యా, ఇప్పుడు 55లో స్టార్ట్ చేశారు అనుకోండి, కాంపౌండ్ ఏం అవ్వదు, అక్కడ అమౌంట్ కూడా పెద్ద ఏమి రాదు. సో అక్కడ పెన్షన్ డిసైరబుల్ అమౌంట్ అయితే రాదు. ఇంకోటి ఏంటంటే చాలా చిన్న మొత్తాల్లో మొదలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు నేను 1000 రూపీస్ మొదలు పెట్టాను అనుకోండి, డిసైరబుల్ పెన్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చాలా తక్కువగా పెట్టడం కానీ చాలా లేట్గా స్టార్ట్ చేయడం కానీ ఇది చేస్తారు. ఇంకోటి ఏంటంటే యాక్టివ్ వర్సెస్ ఆటో చాయిస్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోకపోవటం. ఇప్పుడు నాకు తెలియదు అన్నప్పుడు నేను ఆటో చాయిస్లోకి వెళ్ళి ఎన్పిఎస్ ట్రస్ట్కే వదిలేయాలి వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం. ఆ మూడిట్లలో ఏది వర్తిస్తుంది? నేను అగ్రెసివ్ అయితే అగ్రెసివ్, నేను కన్జర్వేటివ్ అయితే కన్జర్వేటివ్, మోడరేట్ అయితే మోడరేట్. బట్ అట్లా కాక నాకే మొత్తం తెలుసు అనుకోండి కనుక మనం ఇక్కడ కంప్లీట్గా రాంగ్ పెట్టామనుకోండి, బర్డెన్ పడుతుంది. ఇది ఒక క్లయింట్ చేశారండి. ఆయన ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్. సో 2020 అప్పుడు కోవిడ్ అప్పుడు ఆయన ఏం థాట్ చేశారంటే ఆయనకి మార్కెట్ అప్పుడు పెద్ద అవగాహన లేదు. ఓకే. ఇప్పుడు మార్కెట్ పడిపోతున్నాయి కాబట్టి నేను నా ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని గవర్నమెంట్ బాండ్స్లోకి పంపిస్తాను అన్నారు. బట్ కోవిడ్ 1-2 months ఫాల్ తర్వాత మార్కెట్లు అన్నీ నెక్స్ట్ ర్యాలీలో 3 times పెరిగాయి. నేను అమౌంట్ మొత్తం గవర్నమెంట్ బాండ్స్లో ఉంది, విత్డ్రా చేసుకోలేరు, విత్డ్రా చేయలేము. సో ఇక్కడ ఏంటంటే యాక్టివ్ వర్సెస్ ఆటో చాయిస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. ఏంటంటే యాక్టివ్ ఎవరికంటే హూ హ్యాస్ ఎ వెల్ స్కిల్డ్ నాలెడ్జ్. సో వాళ్ళు యాక్టివ్ చాయిస్లోకి వెళ్ళాలి. అంత లేని వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టేసుకొని వాళ్ళు ఏదైతే అది కన్జర్వేటివా, మోడరేటా, లేకపోతే అగ్రెసివా దాని ప్రకారం టిక్ చేస్తే వస్తుంది. సో ఎక్కడైతే మనం దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తాం అక్కడ మనకి మిస్టేక్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రాన్ నెంబర్ అండి. ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రాన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అంటే ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. ఈ ఎన్పిఎస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఈ ప్రాన్ మీదే ఉంటుంది. ఓకే. దీన్ని కనుక పోగొట్టుకున్నారనుకోండి మళ్ళీ కేఆర్ఏ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే ఎన్పిఎస్ అకౌంట్లు ఎక్కడ ఓపెన్ చేశారో కూడా తెలియదు. సో ఇప్పుడు ఈవెన్ అది ఒక మీ సేవలో కూడా ఓపెన్ చేయొచ్చు, కంపెనీలో ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఓపెన్ చేశారని అడుగుతారు ఎన్పిఎస్లో, హూ ఈజ్ ఎవర్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అని అడుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయమంటారు ఏమన్నా క్వరీస్ వచ్చినప్పుడు. ఇవన్నీ ఇది మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాన్ అనేది చాలా భద్రంగా సేవ్ చేసుకోవాలి. చాలామంది దగ్గర చూసింది ఏంటంటే ప్రాన్ మిస్ చేస్తుంటారు. ఫ్యూచర్లో ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాన్ రిలేటెడే జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోవడం. మనకి ఎన్పిఎస్లో రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్ పంపిస్తారు, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, కమ్యూనికేషన్ కింద ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వీటిని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకే. ఇవి కనుక రాంగ్ ఉన్నాయి అనుకోండి పెన్షన్ రాదు, అమౌంట్ కూడా ప్రాబ్లమేటిక్ అవుతుంది. మీరు క్యాష్లో ఎన్పిఎస్ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. బట్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంటే ఉండాలి. సో వేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ తీసేటప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. అకౌంటబిలిటీ అనేది అక్కడ ఉంటుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిరామ్ గారు.